ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. సింగూరు, హాల్దీ ప్రాజెక్టుల నుంచి నిజాం సాగర్ కు భారీగా వరదొస్తోంది. ఇన్ఫ్లో 85,000 క్యూసెక్కులుంది. 50,000 క్యూసెక్కుల నీటిని దిగువనున్న మంజీరా నదిలోకి వదులుతున్నారు. వరద మరింత పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో మంజీరా పరివాహక ప్రాంతం ప్రజలను నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. నిజాం సాగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో అధికారులు 13 గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపుగా సింగూరు నుంచి భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సింగూరు నుంచి దాదాపుగా 45,000 క్యూసెక్లు వరద రూపంలో నిజాం సాగర్ ప్రాజెక్టుకు వస్తుంది. ఇటు హల్దీబాగ్ నుంచి కూడా 25,000 క్యూసెక్ల నీరు వరద రూపంలో వచ్చి చేరుతుంది. మొత్తం 42 గేట్లకు గాను ఇప్పటివరకు 13 గేట్లను ఎత్తారు. వరద ప్రవాహాన్ని బట్టి మరిన్ని గేట్లు ఎత్తేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. మనం చూడొచ్చు వరద ప్రవాహం ఏ స్థాయిలో కొనసాగుతుందో. నిజాం సాగర్ మొన్నటి వరకు కూడా నీరు రేఖ వెలవెలబోయిన పరిస్థితి. కానీ 3 రోజుల వ్యవధిలోనే దాదాపుగా 10 టీఎంసీలకు పైగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చింది. దీంతో నిండుకుండలా మారింది. దీంతో అధికారులు గేట్లను పైకి లేపి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే భారీగా వరద వస్తుంది. దాదాపుగా 85,000 క్యూసెక్లు వరద రూపంలో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. పూర్తి స్థాయిగా నిండుకోవడంతో అధికారులు గేట్లని ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఫ్లో అయితే మరింత కొనసాగే అవకాశం ఉంది. హైయెస్ట్గా అంటే కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఇటు మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలోనే భారీగా వరద నిజాం సాగర్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే 85,000 క్యూసెక్ల వరద కొనసాగుతుంది. 65,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఇక సాయంత్రం వరకు కూడా ఇదే ప్రవాహం కొనసాగే అవకాశం ఉంటుంది. వరద పెరిగిన దృష్ట్యా మరింత గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం మనం నిజాం సాగర్కి సంబంధించి చూసుకుంటే 1,405 అడుగులు నీటి నిల్వ ఉంటుంది. నీటిని అడుగులు ఉంటుంది. ప్రస్తుతానికైతే 1,403 అడుగులకు చేరుకుంది. ఇదే లెవెల్ మెయింటైన్ చేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తామంటున్నారు. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు అయితే సమాయత్తమయ్యారు. అయితే రైతులు మాత్రం ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో నిజాం సాగర్ నిండుకోవడం రైతుల్లో మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి వరకు నిజాం సాగర్లో కేవలం 5 టీఎంసీలే ఉండే. 3 రోజుల్లోగా కురిసిన వర్షానికి ఒక్కసారిగా ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండుకుంది. దీంతోనే అధికారులు గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక వరద ప్రవాహం పెరిగితే గేట్లను మరిన్ని ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. ఇది నిజాం సాగర్ ప్రాజెక్టు వద్దన్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజాం సాగర్ నుంచి.